మరి ప్రజలను పిచ్చోళ్ళని చేసి పడేసినాం చివరికి. ఇక చాలామంది పెడుతున్నారు. ఇక కొత్త స్కీములు ఏం పెట్టలే, పాత ఇస్తలేదు, కొత్త పాలసీ లేదు, సాలరీస్ టైంలో ఇచ్చింది లేదు, పాత బకాయిలు ఎవరికి ఇచ్చింది లేదు, అయినను 1,72,000 కోట్ల రూపాయల అప్పు, మద్యం ధరలు పెంపు. ఇది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పనితీరు. ఒక కొత్త స్కీము లేదు, కొత్త పథకం లేదు, ఏ కొత్త ప్రాజెక్టులు ఈయన ప్రారంభించింది లేదు, అది ముంగల్కి పోయింది లేదు, దాని మీద రూపాయి ఆమ్దాన్ వచ్చింది లేదు, పాత స్కీములను కొనసాగించింది లేదు, గొర్రెల స్కీము బంధు పెట్టుకుంటూ పోయిండు, ఏది కూడా రైతు బీమా కూడా బంధు, పంటల బీమా కూడా బంధు, అన్ని బంధు పెట్టేసిండు. కొత్త స్కీములు ఏమో వస్తలేవు, పాత ఏమో బంధు పెట్టిండు. మరి ఇవేవి బంధు, అన్ని బంధు పెట్టేసిండు. కొత్త పాలసీ కూడా ఒక్కటి కూడా లేదు. పోనీ ఏమన్నా ఉద్యోగుల కన్నా టైంకు శాలరీలు వేస్తున్నారా? అప్పట్లో పత్రికలు రాస్తాయి కదా, కాంగ్రెస్ పత్రికలు, 1వ తారీఖు వచ్చింది, జీతాలు పడ్డాయో అని చెప్పేసి మొదటి 2 నెలలు రాస్తాయి. తర్వాత సేమ్ కథ, ఎప్పటి కథ లెక్కనే అయిపోయింది. అది కూడా ఏ 20 తారీఖు, 15 తారీఖు, 30 తారీఖు లోపల, 25 తారీఖు లోపల వస్తూ ఉన్నాయి జీతాలు. ఏం వస్తలేవు, టైంకి ఏం వస్తలేవు. 1 తారీఖు లోపల 1 తారీఖుకే టంచన్ ఏం పడతలేవు. అదే అయిపోయింది. ఈ అన్నిట్లనే ఉన్నాయి. పాత బకాయిలని ఎవరికి తెచ్చిన అప్పుకు ఏమైనా తీర్చింది లేదు. కేసీఆర్ అప్పు తెచ్చిపోయిండు అన్నాడు కదా, మరి ఆ అప్పు ఏమైనా తీర్చిండా? తీర్చలేదు.